ఒక విధమైన ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చాను నేను జోసెఫ్ గురించి. ఇప్పుడు మనం వర్స్ బై వర్స్ చదువుకుంటూ వెళ్దాం. డ్రమటైజ్డ్ పద్ధతిలో జోసెఫ్ని ఆ సీన్లో చూడటానికి ప్రయత్నం చేద్దాం. అది చూసేటప్పుడు మన జీవితంలో అలాంటి పరిస్థితులు నెలకొల్లడానికి అవకాశం ఉందేమో చూద్దాం. మొదటి వచనం, 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకువచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైనా పొతీఫరు అను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిలు యొద్ద అతన్ని కొనెను. మనం 37వ అధ్యాయం చివరిలో చూసాం. ఏంటి అని అంటే కనుక ఆయన్ని ఇష్మాయిలీలకి అమ్మారు, అదే మిద్యానీలు. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశారు. వీళ్ళు మార్కెట్లో మన జోసెఫ్ని అమ్మాలి. సో వాళ్ళు 20 తులాలకి కొనుక్కున్నారు, వెండి తులాలు నాణ్యాలు. సో మేబీ 30కో ఎంతకో అమ్ముండి ఉంటారు ఇతనికి, వీళ్ళకి. ఎందుకంటే కొంచెం లాభం రావాలి కదా, ఆ లాభం వేసుకొని అమ్ముని ఉంటారు. ఇతను మార్కెట్లో పెడతారు. నౌ స్లేవ్ మార్కెట్లో ఎలా ఉంటుందో చూద్దాం. స్లేవ్, బానిస అన్న వ్యక్తికి నిర్వచనం ఏంటనంటే ప్రాణం ఉన్న పనిముట్టు. బానిస అంటే ప్రాణం ఉన్న పనిముట్టు. పనిముట్టుని ఎలాగా మనము వ్యవహరిస్తామో పనిముట్టుతో, బానిసతో అట్లా వ్యవహరిస్తారు. పనిముట్టు అంటే పెన్ను రాస్తున్నావు, రాయకపోతే ఉఫ్ అని కొడతావు, ఇంతకీ రాయకపోతే ఇసి అవతల పడేస్తావు, బస్ కోపం వస్తుంది నీకు. దట్స్ ఆల్. అగ్గిపెట్టి ఇలా ఇలా అంటావు, తడిసిన అగ్గిపెట్టి 2 సార్లు అంటావు, అది పని చేయకపోతే చెయ్యి పనికిరాదు అని ఇసిరి పడేస్తావు. నిన్ను అగ్గిపెట్టి టక్కమని నుంచొని ఎందుకు ఇసిరావు అని అందం. పనిముట్టు, అది పనిముట్టు. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. బానిసని ప్రాణం ఉన్న పనిముట్టు అంటారు. కాబట్టి వాడికి మీద కోపం వచ్చి ఆడి ఎంటుకలు పీకి అంటాడు, అంతే. రియాక్ట్ అవద్దు. అలాగే సార్. చెవు కోసేసి ఏమనద్దు, బస్. ప్రాణం ఉన్న పనిముట్టు. వాళ్ళ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా వాడుకుంటారు. యూజువల్గా ఈజిప్షియన్ పని అంటే ఈ స్లేవ్స్, ఇది వివరిస్తున్నందుకు మీరు వేరుగా అనుకోద్దు. వాళ్ళని పూర్తిగా నగ్నంగా రోడ్డు మీద నుంచోబెడతారు. పూర్తిగా నగ్నంగా రోడ్డు మీద నిలబెడతారు. కంప్లీట్లీ నూడ్. వాళ్ళ చేతికి ఒక గొలుసు కట్టి ఇలా నుంచుంటారు. ఎందుకని? వాళ్ళని ఇంటికి కొనుక్కెళ్ళేటప్పుడు ఈడి శరీరానికి జబ్బేమన్నా ఉంటే తీసుకెళ్ళరు, అందుకనే బట్టలు లేకుండా పెడతారు. ఎందుకంటే బట్టలు వెనకాల గజ్జి ఉంటుందేమో, బట్టలు వెనకాల జబ్బు ఉంటుందేమో, తెలియదు కదా. అందుకనే బట్టలన్నీ ఓడబీకి నుంచో పెడతారు. జోసెఫ్ వాళ్ళ అన్నలు అమ్మేశారు. జోసెఫ్ వాళ్ళ నాన్నను మళ్ళీ చూడడు. జోసెఫ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. అది తనకున్నటువంటి ఆతృత, అది తనకున్నటువంటి భారం. ఇప్పుడు ఈయనకి బట్టలు ఇప్పి నుంచో పెట్టారు. 17 సంవత్సరాల కుర్రోడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దట్ ఈస్ జోసెఫ్. ఈ జోసెఫ్కి కలలు వచ్చాయి. ఈ జోసెఫ్తో దేవుడు కలల ద్వారా మాట్లాడాడు, నువ్వు నాయకుడు అవుతావు. ఆ టైంలో జోసెఫ్కి నువ్వైతే కనుక వచ్చే ప్రశ్న ఏంటి? ఆ తొక్కల కాలు ఎవడిచ్చాడు? నేను నాయకుడిని అవటం ఏంటి? బతికుంటే చాలా, ఈ స్థాయికి రావటం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు తన్ని వేధించి ఉండాల. అయితే వేధించాయా? కుమిలిపోయాడా? భయపడ్డా? చూద్దాం. ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైనా పొతీఫర్ అని ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిలీల యొద్ద కొనెను. అయితే తన్ని కొన్నది ఎవరు? తాను ఈ విధంగా రోడ్డు మీద నుంచుంటే తన్ని కొనుక్కోవడానికి ముందుకొచ్చింది ఎవరు? రాజ సంరక్షక సేనాధిపతి. రాజ సంరక్షక అంటే కింగ్స్ సెక్యూరిటీ. సేనాధిపతి అంటే చీఫ్, రాజుగారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్. మన పరిభాషలో చెప్పాలంటే సిఐడి చీఫ్, మన పరిభాషలో చెప్పాలంటే ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ పొతీఫర్. అది ఆయన పొజిషన్. రాజుగారి యొక్క సెక్యూరిటీ అంతా చూసేవాడు. అతను వచ్చి మార్కెట్లో స్లేవ్ని కొంటున్నాడు. గుర్తుపెట్టుకోండి,
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంట్లో ఏమి జరిగినా అది ఎవరికి ఇంపాక్ట్ ఇస్తుందో తెలుసా? రాజుగారికి. కాబట్టి తన ఇంట్లోకి వచ్చేటువంటి బానిస మంచోడై ఉండాలి, యథార్థవర్తనుడై ఉండాలి, నమ్మకస్తుడై ఉండాలి. అతని నుంచి ఏ విషయం బయటికి పక్కకూడదో. ఇందిరాగాంధీని లేపేసినట్లు వాళ్ళు లో నుండి లేపేయకూడదు. సెక్యూరిటీ ఆఫీసర్ లేపేశారు. కాబట్టి పోలీస్ ఆఫీసర్ ఇలా చూసుకుంటూ వెళ్ళి జోసెఫ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆగిపోయిండి ఉంటాడు, ఇలా చూసి ఉంటాడు. భాష వచ్చా? నాకు తెలీదు. ఎందుకంటే వీళ్ళ ఐగుప్తీయులు, యోసేపేమో యోసేపేమో హిబ్రీయుడు. వీళ్ళ భాష వేరు, వాళ్ళ భాష వేరు. వీళ్ళు సొల్లు మాట్లాడేసుకున్నారు అనుకోవద్దు. బాగా ఇంటర్వ్యూ చేసి నీ పేరేంటి, అబ్బా నీ వాయిస్ సూపర్ ఉందరా అనుకున్నాడు, అలా అనుకోవద్దు. నేను అందుకే రైట్ వేలో ఇమాజిన్ చేయండి. దేర్ లాంగ్వేజెస్ ఆర్ డిఫరెంట్, దే వర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కంట్రీ. వేరు దేశాల నుంచి వచ్చినటువంటి వాడు ఇలా చూసి ఉంటాడు. చూసి వీడిని తీసుకెళ్తా. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు అనగలిగాడు ఆ మాట? ఎందుకంటే పోలీసు వాళ్ళ కళ్ళు వేరుగుంటాయి. మీకు తెలిసిందే, నలుగురు బండ్ల మీద వెళ్తారు, నలుగురు వేరు బండ్ల మీద. అందుట్లో ఒకడికే లైసెన్స్ ఉండదు. పోలీసు వాడు ఆ ఒక్కనే పట్టుకుంటాడు. అది ఎట్లాగో తెలీదు. వీ డోంట్ నో. వాళ్ళకున్నటువంటి ఐ ఎలా ఉంటుందో తెలీదు. ఈయన చీఫ్ పోలీస్ ఆఫీసర్ యోసేపును చూసి వీడు నమ్మకస్తుడు. అంటే యోసేపు ముఖ కవళికల్లో భయము, బాధ, చింత, అయ్యో నా పరిస్థితి ఏంటి అనే దిగులు ఏ మాత్రం ఉన్నా తీసుకెళ్ళి ఉండేవాడు కాదు. తన ముఖ కవళికల్లో కాన్ఫిడెన్స్, తన ముఖ కవళికల్లో ఇంటెగ్రిటీ, యథార్థత, తన ముఖ కవళికల్లో నమ్మకత్వం ఉట్టి పలుకుతుంది. దా మా ఇంటికి వస్తావా? ఓకే సార్ పద. వాడి వన్ వర్స్, ఈ ఒక్క వర్స్ చాలండి యోసేపు కాళ్ళు పట్టేసుకోవడానికి. ఏం మనిషిరా నువ్వు అసలు, 17 ఏళ్ల కుర్రోడివే, బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నుంచో పెట్టారు, మీ సొంత అన్నలు అమ్మి పడేశారు, మీ నాన్నకి చివరిగా ముద్దు కూడా పెట్టకుండా వచ్చేసావు. దేశం కాని దేశంలో రోడ్డు మీద నుంచో పెడితే ఆ విధమైన ధైర్యాన్ని ప్రకటించావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వేర్ ఫ్రమ్ యువర్ గాడ్. సంవత్సరం తర్వాత సంవత్సరం జీడిఎం వాళ్ళు మీటింగులు పెడితే 5వ మీటింగు, 6వ మీటింగు, 7వ మీటింగ్, ఎన్ని మీటింగులు విన్నా? మీకుందా దమ్ము? డూ యు హావ్ దట్? యోసేపు ఎన్ని ప్రసంగాలు విన్నాడు? ప్రసంగాలు ఉంటే వచ్చేది కాదు, ఇది జీవితంలో అన్వయించుకుంటే వచ్చేది. జీవితంలో అన్వయించుకుంటే సిగ్గు తెచ్చుకోవాలా? యోసేపు జీవితం లాంటి జీవితాన్ని చూస్తే సిగ్గు. ఛా, అలాంటి జీవితం నాకు లేదే. అనుకున్నది జరగకపోతే, అనుకున్నది కాస్త లేట్ అయితే, జబ్బు కొంచెం వస్తే, పిల్లలకి చిన్న సమస్య వస్తే, పిల్లలకి అనుకున్న సీట్ రాకపోతే నీ ముఖం జీవితం అంతా కోల్పోయినట్లయిపోద్దే. యోసేపు అలాంటోడు కాదు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు తన ఐగుప్తీని ఇంట ఉండెను. అంటే దేవుడు ఐగుప్తీన ఇంటకొచ్చిన తర్వాత ఉన్నాడా? దేవుడు మార్కెట్లో లేడా? స్లేవ్ మార్కెట్లో దేవుడు లేడా? తనతో ఉన్నాడు. బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నుంచో పెడితే దేవుడు ఉన్నాడు. దేవుడు అతనితో ఉన్నాడు. దేవుడు తన దిశమలను కప్పలా, బట్టలు లేకపోయినా తట్టుకోగలిగే కృపనిచ్చాడు. చాలామంది మిషనరీలు వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యం చెప్తూ ఉంటే అసలు కొన్నిసార్లు వీళ్ళు ఎలా బతుకుతున్నారు అనిపిస్తుంది. అలాస్కా అనే ప్రాంతంలో ఒక ఆయన మిషనరీగా వెళ్ళాడు. అతను తర్వాత నేను కలుసుకున్నాను, వ్యాంకోవర్ అనేటువంటి సిటీలో చాలా కాలం తర్వాత. చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. అలాస్కాలో మంచు భయంకరంగా ఉంటుంది. ఎంత మంచు ఉంటుంది అంటే నేల మీద నుంచి 7-8 అడుగులు మంచు ఉంటుంది. నేల మీద నుంచి 7-8 అడుగులు మంచు ఉంటుంది.
అతను ఉండేటువంటి ప్రాంతంలో వేడి వేడి నీళ్లు చెంబులో పట్టుకొని ఇలా గాల్లోకి ఇసిరితే కిందకి నీళ్లు పడవు, ఐస్ గడ్డలు పడతాయి. వేడి నీళ్లు పైకి ఇసిరితే కిందకి పడేది ఐస్ గడ్డలు. అంత భయంకరమైన చలిలో తనని బట్టలిప్పేసి వదిలేశారంట, ఏడిపించడానికి, చావగొడటానికి. తానంటాడు, దేవుడు నిన్ను ఇలా తీసుకెళ్తున్నప్పుడు, ప్రభా నాకు చలేస్తుంది, బట్టలు లేవు అని అంటే, దేవుడు ఎందుకో ఇటేపు నుంచి ఒక బేర్ అంటే మంచులో ఉండేటువంటి ఎలుకబంట వస్తూ ఉంటే ఇటు నుంచి వస్తుందని ఈ పక్కకి వెళ్ళాడంట. వెళ్తే జాగ్రత్తవనండి. దేవుడు గొప్ప అనుగ్రహం ఏంటి చెప్తాడు. ఏంటి తెలుసా? అక్కడ చచ్చిపోయిన ఎలుకబంట ఒకటి ఉందంట. చచ్చిపోయిన ఎలుకబంట ఉంటే అటు ఇటు చూస్తే పక్కన ఒక చెక్క మొక్క కనబడిందంట. చెక్క మొక్కతో ఇక్కడ కోసి, చచ్చిపోయిన ఎలుకబంటని ఇక్కడ కోసి లోన్ నుంచి పేగులన్నీ బయటికి లాగి మనోడు దాంట్లో పడుకున్నాడంట. వెచ్చగా ఉన్నది అంటాడు. దేవుడు నాకు అనుగ్రహించాడు ఇది అని అంటాడు. ఆ మాట విన్నప్పుడు నాకు ఎంటుకులు నిక్కపొడుచుకొని, ప్రభువా అతను చేసిన పరిచర్యతో పోల్చుకుంటే ఇది ఎక్కడా? ट्यूशन की फीस अब खुद भरो। ग्लो रोड से रीसेल करके हर दिन कमाओ। डाउनलोड द ऐप नाउ। ఎక్కడా? వేర్? ఎక్కడ సరిపోద్ది ఇది? మై ఫ్రెండ్స్, మనకి చిన్న నొప్పి వస్తే కింద మీద అయిపోతాం, కింద చిన్న బాధ వస్తే టెన్షన్ పడిపోతాం. కానీ యోసేపు కూల్, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను వదిలిపెట్టాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. దేవుడు ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. కానీ అందరూ అనుభవిస్తున్నారా? లేదు. గ్యారంటీకి చెప్పగలను నేను, గ్యారంటీగా మీలో కొంతమంది నేను చెప్పే వాక్యం ఎక్కట్లా, అది ఎవరో నాకు తెలియదు, బట్ దేర్ ఆర్ సమ్. మరి వాళ్ళకి దేవుడు దగ్గరగా లేడా? వాడికి లేడు. మరి నా పక్కన ఉన్న వాడికి దేవుడికి దగ్గరగా ఉండి నాకు లేకపోవడం ఏంటి? ఎయిర్టెల్ సిగ్నల్ అంటాడు దేవుడు. నీకు ఎయిర్టెల్ ఫోన్ ఉంటే, ఎయిర్టెల్ సిమ్ ఉంటే అందుద్ది సిగ్నల్. దేవుడు అనే సిమ్ నీ జీవితంలో ఉంటే, దేవుడు అనే సిగ్నల్ నీకు అందితే, నాకు ఉన్నాయి 5 ముళ్ళులు చెప్పగలుగుతావు, కొంతమంది చెప్పలేరు. ఇట్స్ ఇండివిజువల్. గుర్తుపెట్టుకో, దేవుడు ఒక ప్రదేశానికి పరిమితం చేయొద్దు, దేవుణ్ణి ఒక హృదయానికి పరిమితం చేసుకోండి. నా హృదయానికి దేవుడు దగ్గరగా ఉన్నాడు, నాకు దగ్గరగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో, నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఆ రోజు నన్ను చంపేస్తారు అని అనుకున్నాను, నా జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నాను. చాలా స్పష్టంగా రాస్తాడు, ఆ రాత్రి యేసయ్య నాతో ఉన్నాడు అన్నాడు. బ్యూటిఫుల్ ఆన్సర్ అండి. ఆయన పడవలో కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దూత నాతో చెప్పాడు రాత్రి, మీకేం అవ్వదు అని. గాడ్ ఈజ్ విత్ మీ ఎనీవేర్. యెహోవా 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఎలా చెప్పండి అంటాడు? యోసేపు కొన్ని రోజులకి లాంగ్వేజ్ వచ్చేసి ఉంటుంది. యోసేపు, అయ్యగారు ఏం చేస్తున్నావు? అదే మీరు చెప్పిన పని చేశానండి. మరి ఏం చేస్తున్నావు అంటే, నెక్స్ట్ మీరు ఏం చెప్తారా అని చూస్తున్నాను. అదేంటి అంత ఫాస్ట్గా అయిపోయావు? ఏం లేదు, మీరు ఆ కట్టెలన్నీ కొట్టేమన్నారు, కొట్టేశాను. ఇవన్నీ సర్ది పెట్టేమన్నారు, పెట్టేశాను. ఇవన్నీ ఇక్కడ జాగ్రత్త పెట్టమన్నారు, పెట్టేశాను. అయిపోయిందా? ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగా? చేశానండి, చేశాను. సరే ఇది చేయి, 2 నిమిషాల్లో మళ్ళీ చేతులు కట్టుకొని ఉంటాడు. యోసేపు, సార్ మీరు చెప్పింది చేశాను. ఎలా చేయగలుగుతున్నావు ఇది? అయ్యా ఏంటి యోసేపు అలా అన్నా? ఏం లేదయ్యా, మీకు అర్థమవుద్దో లేదు, చెప్పు.
నాకు దేవుడు ఉన్నాడయ్యా అంటే మా ఐగుప్తులో ఉన్న దేవుడి కంటే గొప్పోడా? మీ ఐగుప్తులో ఉన్న దేవుడు నాకు తెలియదు సార్. మాకు 2000 దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకు ఒక్కడే దేవుడు అన్నాడు సార్. ఒక్కడే, ఆయన నాకు తోడుగా ఉంటాడు సార్. ముందు వాదిచ్చాడేమో, ముందు అటు ఇటు అన్నాడేమో, కొన్ని రోజులకి యోసేపు చెప్పండి అయ్య గారు, మీ దేవుడు కరెక్టరా? డేయ్ మీ దేవుడు కరెక్ట్, మీ దేవుడు నీతో లేకపోతే ఇదంతా అయ్యేది కాదురా. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఎర్ర సముద్రం నేను పాయలు చేసేలా, ఆకాశం నుంచి మన్నా నేను కురిపించలా, బండలోంచేమి నీళ్లు తీసుకురాలా, ఏం చేయలా. తన పని తాను చేసుకుంటూ వెళ్తే, తన వర్క్ తాను చేసుకుంటూ వెళ్తే, ద వే హీ ఎక్సలెంట్లీ వర్క్ రివీల్డ్ గాడ్. మీకు అర్థమవుతుందండి? మనం ఏమనుకుంటాం తెలుసా? అద్భుతం, మన్నా కురిచేయాలా, అద్భుతం భాషలో మాట్లాడేయాలా, అద్భుతం స్వస్థత వచ్చేయాలా, అద్భుతం చచ్చినోడు తిరిగి లేవాలా. మామూలుగా నోట్స్ రాస్తే దేవుని పని కాదా? మామూలుగా వంకాయ కూర అద్భుతంగా వండితే దేవుని పని కాదా? వంకాయ కూర ఎంతవదే, వంకాయ కూర, బీరకాయ తొక్కుల పచ్చడే, మనం ఏదో పొడి చేద్దాం అనుకుంటాం. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నిచ్చినేసిందంట. బీరకాయ తొక్కులు పచ్చడి చేయటం రాదు కానీ బిర్యానీ చేస్తానంటారు. అది విషయం. అది యోసేపు బీరకాయ తొక్కులు పచ్చళ్ళలో స్పెషలిస్ట్, పప్పుచారి తాలింపేయటంలో స్పెషలిస్టు, పచ్చి పులుసు చేయడంలో స్పెషలిస్టు మనోడు. అది మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాం. ఎలా చేశాడంటే, ఏం చేసావురా పచ్చి పులుసు, సూపర్ రా అని చెప్పగలిగారు. నువ్వు చేసే రెగ్యులర్ పని దేవునికి మహిమకరంగా ఉండాలి. 4వ వచనం, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకి కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. యోసేపు అయ్యగారు, రే చాలా నమ్మకస్తుడురా, థ్యాంక్ యూ సార్. రే ఇప్పుడు మొత్తం ఈ ప్రాపర్టీ అంతా నువ్వే చూసుకోవాలరా. ఈ ల్యాండ్ నాది, ఈ గొర్రెలు నావి, ఈ ఒంటెలు నావి, ఈ మేకలు నావి, ఈ గాడిదలు నావి, ఈ పొలాలు నావి, మొత్తం అంతా నువ్వే చూసుకోవాలరా. అయ్యగారు చూసుకుంటాను, కానీ ఒక్క బౌండరీ ఉందిరా. ఏంటనంటే నా భార్య జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఓకే సార్, క్లారిటీ ఉంది, నాకు అది క్లారిటీ ఉంది. మీ భార్య మీకే, మీ ప్రాపర్టీ నా చేతికి ఇచ్చారు. నేను మేనేజర్ని, నమ్మకంగా చేస్తాను. నేను మేనేజర్ని, ఐ విల్ టేక్ కేర్. వాళ్ళ మేనేజర్ ఇచ్చినటువంటి బాధ్యతను దేవుడిచ్చిన బాధ్యతగా తీసుకున్నాడు. మీలో ఎంతమంది అలా తీసుకుంటారు? ఈ పనికి మాలినోడు అంతా నాకే పనిచ్చాడు అని అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? మీకు విషయం తెలుసా? ఈ పనికి మాలిన వాళ్ళు నా మీద ఎంత పనిచ్చారు అని అన్నప్పుడు బాధపడేది ఎవరు తెలుసా? అనుకునేది ఎవరు తెలుసా? దేవుడు, గాడ్. ఈరోజు మధ్యాహ్నం నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు. గత 2-3 డేస్ నుంచి నా లైఫ్లో ఎప్పుడు లేనటువంటి ఒక ఫ్లక్చుయేషన్ చూశాను నా బీపీలో. కాబట్టి ఒక చిన్న వరి ఉంది. ఎందుకు వరి అని అంటే, నేను 2 వీక్స్ తర్వాత సర్జరీకి వెళ్దాం అనుకున్నాను కాళ్ళకి. ఇప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్ వస్తే కనుక నేను అనుకున్న టోటల్ ప్లాన్ దెబ్బ కొట్టద్ది. నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఎడ్వర్డ్ ఎక్కడున్నా నువ్వు? ఆంధ్రాలో ఉన్నా. నువ్వు ఆ మీటింగ్ వాళ్ళతో చెప్పొచ్చేసా ఇంటికి వచ్చాయి. నువ్వు బతుకుంటే ఇంకా 100 మీటింగ్లో మాట్లాడచ్చు, చచ్చిపోతే మాట ఇచ్చాను. నేను దేవుడు తీసుకొచ్చాడని నమ్మకం ఉంది నాకు. హౌ కెన్ ఐ లీవ్? నువ్వు చిన్న ప్రార్థన చేయన్నా. డాక్టర్ రావడం కొంచెం లేట్ అయింది. నా ఉద్దేశ ప్రకారం లేట్ దేవుడు చేయించాడు. ఎందుకంటే ఆయన టైంకి వస్తే నాకు బీపీ కనబడేది, ఆయన టైంకి రాలేదు. ఈలోగా దేవుడితో, ప్రభా నువ్వు నన్ను ఇక్కడుండి వాక్యం చెప్పమంటే
ఎప్పటికిప్పుడు బీపీ తగ్గాలి నాకు. ఏం చేస్తా తెలియదు నాకు బీపీతో వర్తమానం చెప్పడానికి భయం ఏం లేదు. డాక్టర్ బీపీ ఎంత ఉందో సైరస్ రాజుకి చెప్తాడు, సైరస్ రాజు ఎవడోకటి చెప్తాడు, ఎవడోకటి నా భార్యకి చెప్పుద్ది. అక్కడ స్టార్ట్ అవుద్ది టెన్షన్. కాబట్టి డాక్టర్ మీకేం లేదు సార్ అనాలన్నాను, అది నా యొక్క ప్రేయర్. డాక్టర్ వచ్చి సేమ్ డైలాగ్ వేశాడు, 1కి 3 సార్లు చూసే, సార్ మీకు బీపీ లేదు సార్ అని వెళ్ళిపోయాడు. డోంట్ యూ థింక్ గాడ్ ఈజ్ విత్ మీ టు ప్రీచ్ దిస్? వై డోంట్ యూ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ ఫ్రమ్ గాడ్? ప్రతి అసైన్మెంట్ను కూడా. 5వది, అతడు తన ఇంటి మీదను తన కలిగిందంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించి. మీకు విషయం గమనించారా? 37వ అధ్యాయం మొత్తంలో ఒక్కసారి దేవుడు అని కనబడకపోతే 39వ అధ్యాయం ప్రతి 2 సెంటెన్స్లకి దేవుడు కనబడతాడు. ప్రతి 2 సెంటెన్స్లకి యెహోవా యెహోవా యెహోవా. ఎందుకనంటే అక్కడ అమ్మా నాన్న పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు నేను బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తా, ఇక్కడ నీకెవ్వరు లేరుగా, ఫ్రంట్కి వచ్చేస్తా. ఎంత బ్యూటిఫుల్. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఎవ్వరు లేకపోతే బాగుంటుంది. దేవుడు ఫ్రంట్ లైన్లోకి వస్తాడు. నాకు 10 మంది తోడుంటే దేవుడు బ్యాక్ డ్రాప్లోకి వెళ్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఐ విష్ ఐఎమ్ అలోన్ సో దట్ ఐ కెన్ వెరీ వెల్ ఫీల్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యోసేపు నేను నీతో ఉన్నాను అని అన్నాడు.